సార్ నమస్కారం సార్. నమస్తే. 'అఖండ 2' రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ అన్నిటిని కూడా బద్దలు కొడుతుంది. మనం చూస్తున్నాం సార్. అయితే ఈ సినిమాకి సంబంధించి కాస్త మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చాయని చెప్పేసి అభిప్రాయాలైతే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్స్‌ని కూడా అడిగారు మీడియా వాళ్ళు. ఇలా మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి గదా! అనంటే పబ్లిక్ దగ్గర నుంచి మంచి పాజిటివ్ రివ్యూసే వస్తున్నాయి. కాకపోతే ఇండస్ట్రీలోనే నెగటివిటీ ఉంది. ఇండస్ట్రీ దగ్గర నుంచే ఇటువంటి మిక్స్డ్ టాక్ వస్తుంది అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ రామాచంట గారు, గోపియాచంట గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది అందరిని కూడా షాక్‌కి గురి చేస్తుంది. అంటే ఇండస్ట్రీలో 'అఖండ 2' పైన నెగటివిటీ ఉండడం ఏంటి? అసలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? మరి ప్రొడ్యూసర్స్ కామెంట్స్ వెనకాల అర్థం ఏంటి? అనేది చర్చించుకుంటున్నారు. మరి దీనికి కారణం ఏంటి? మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు నా అనుభవంలో ఇండస్ట్రీలో నెగిటివిటీ ఇప్పుడున్నది కాదు, 50 సంవత్సరాల ముందు ఉంది. సినిమా ప్రారంభమైతే ఆ రోజుల్లో శోభన్ బాబు గారు అంటుండేవారు అన్నమాట, ఇక్కడ క్లాప్ కొట్టగానే ఇండస్ట్రీలో ఫ్లాప్ కొడతారట. క్లాప్ కొట్టిన రోజునే ఆ సినిమా ఏమొస్తుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, కానీ ఇండస్ట్రీలో మాత్రం ఆ సినిమా బాగా లేదండి కదా అనే పుకారు బయలుదేరుతుంది అన్నమాట. ఆ నెగిటివిటీ కొత్తగా వచ్చింది కాదు కనుక దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెగిటివిటీ ఉంటుంది. ఈ నెగిటివిటీ ఎంతవరకు ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. సినిమాలో దమ్ముంటే సినిమాని ఎవరైనా ఆపగలరా? అత్తారింటి దారేది పెద్ద నెగిటివిటీ, బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ కూడా బాధపడుతూ ఆయన ఆయన కొంచెం ఫీల్ అయిన సందర్భం అనమాట. మరి అటువంటి సినిమా ఎంత సూపర్ హిట్ అయింది. అలా ఉంటుంది నెగిటివిటీ. సినిమా శంకరాభరణాలకే ఉందండి, ముత్యాల ముగ్గుకు ఉందండి. ఇట్లాంటి సినిమాలన్నింటికి కూడా ముందు నెగిటివిటీ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా సినిమాలో సత్తా ఉన్నట్టయితే ఈ నెగిటివిటీ కాస్త ప్లస్గా మారిపోతుంది. అర్థమైందా? ఆటంకాలు వస్తాయి. ఆటంకాల్ని నువ్వు అధిగమించినట్టయితే, ఏ ఆటంకాలు అయితే నీ మనసును కృంగతీశాయో అవే ఆటంకాలు నిన్ను పదింతలు పెంచేలా చేస్తాయి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. ముత్యాల ముగ్గు కానీ, శంకరాభరణం కానీ, మా గురువు గారి సీతారాముల పిక్చర్ కానీ, ఇవన్నిటికి కూడా మొదట్లో ఫస్ట్ 2 వీక్స్ కూడా కలెక్షన్సే లేవు, అదేం సినిమా అన్నారు. ప్రేమాభిషేకానికి కానీ ఇవన్నిటికి కూడా వచ్చిందన్నమాట. ప్రేమాభిషేకం సినిమా చూసిన తర్వాత నాగేశ్వరరావు గారు వాట్ ఈస్ దట్ నాన్సెన్స్, అదేం కదా అన్నారు. అదే ప్రేమాభిషేకం సినిమాని అమెరికా నుంచి చూస్తూ ఆ రోజుల్లో ఉత్తరాలు నేనే రిసీవ్ చేసుకుంటుండేవాడిని. అప్పుడు దాసరి నారాయణరావు గారు ఒక మ్యాటర్ రాశారు. ఇది ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు కనుక నేను చెప్తున్నాను. ఆయన ఒక గ్రీటింగ్ కార్డ్ పంపించారండి. దాని మీద కీస్ ఉన్నాయి. కీస్ అంటే తాళం చెవులు ఉన్నాయి. ఒక క్యాప్షన్ ఉంది, యూ హ్యావ్ బ్రోకెన్ అప్ ఏ న్యూ హోల్ వరల్డ్ ఫర్ మీ. అంటే ఏంటి? వీరు నాకు సరికొత్త ప్రపంచపు ద్వారాలు తెరిచారు, అందుకే వందనం అభివందనం పాదాభివందనం నీ అక్కినేనని నాగేశ్వరరావు గారు రాశారు. ఇది నేను సాక్ష్యం. ఇది కొన్ని సందర్భాల్లో రాశాను, ఇంకెంతవరకు చెప్పలేదు. కానీ ఇదే మాట. నెగిటివిటీ అంటూ ఎప్పుడు ఉంటుంది, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ ఫార్ యాజ్ బాలకృష్ణ సినిమా ఇది కన్సర్న్, అట్లు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు కూడా అది వాళ్ళకి గిఫ్ట్గానే మారింది. గిఫ్ట్గా మారి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణ చేరబోతున్నాడు. హిందీ సినిమాకి బాలకృష్ణ స్వయంగా డబ్బింగ్ చెప్తున్నాడు. ఇంతకుముందు సినిమాలకి డబ్బింగ్ చెప్పించేవారు, కానీ హిందీ సినిమా మాత్రం బాలకృష్ణ దగ్గర కూర్చొని స్వయంగా డబ్బింగ్ చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. కలిసి వచ్చిన తర్వాత ఒకసారి స్టాండ్ అయిపోయిన తర్వాత ఎవరు దాన్ని వెనక్కి లాగలేరు. వెనక్కి లాగుదామని ప్రయత్నం చేసినప్పుడు కూడా లాగలేరు. ఈరోజు శ్రీశైలం వెళ్ళినటువంటి బోయిపాటి శ్రీను అదే చెప్పాడు అనమాట. బాలారిష్టాలు ఉన్నాయి కానీ అన్ని అధిగమించి ఆ శివయ్య మమ్మల్ని కనికరించినందుకు నేను ఆ శ్రీశైలం వెళ్ళి ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటానని చెప్పాడు. మౌనకి చెప్పాడు మాట. కనుక ఈ నెగిటివిటీ ఏం కాదు. సినిమా బాగుంది. సినిమాకి వచ్చినటువంటి ఇంకేం అభ్యంతరాలు ఉండవు. ముందు ముందు ఈ సినిమా మాత్రం బాలకృష్ణ తాలూకు మైల్ స్టోన్స్లో ఒక ల్యాండ్ మార్క్ అనిపించుకున్నటువంటి చిత్రాల్లో ఇది ఒక చిత్రంగా నిలిచిపోతుంది. ఓకే. అంటే సార్ ఇప్పుడు బయట పబ్లిక్ నుంచి
నెగిటివిటీ మిక్స్డ్ టాక్ వస్తే అక్కడ ఎవరు ఏం చేయలేరు. సినిమా ఇండస్ట్రీ నుంచి రావడం ఏంటి? అది కూడా బాలకృష్ణ గారి సినిమాకి అనేది ఇప్పుడు ఆశ్చర్యం. సో, దానికి సంబంధించి ఎవరైనా కావాలని చేస్తున్నారా? బాలకృష్ణ గారు అఖండ 2ని తొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇటువంటి అభిప్రాయాలు కూడా ఇప్పుడు అభిమానుల్లో కూడా కలుగుతుంది. సో, దానికి కారణం ఏంటి? అదేం లేదండి, అభిమానులు స్ట్రాంగ్ గా ఉన్నారు. ముందు మిగతా వాళ్ళ అభిమానుల కంటే బాలకృష్ణ గారి అభిమానులు కొంచెం స్టబన్ గా ఉంటారన్నమాట. వాళ్ళు తొందరగా మారరు. ఎప్పుడు బాలకృష్ణ అండి, ఎన్టీ రామారావు వారసులందరూ బాలకృష్ణకు వచ్చారు. ఆ బాలకృష్ణ అభిమానులు కొనసాగుతూ ఉన్నారు. తొందరలో మారిపోయే హై క్లాస్ మనుషులు కాదు వీళ్ళు. బాలకృష్ణ అంటే గుడ్డిగా నమ్మేశారన్నమాట అంతే. బాలకృష్ణ తిట్టినా కొట్టినా ఏమి చేసినా బాలకృష్ణ మాకు ఇష్టం, బాలకృష్ణ మా దేవుడు అనుకునే మనుషులు కనుక ఈ సినిమాకి అలాంటి అవసరాలు ముందు రావు అన్నమాట. ముందు వచ్చినండి పోయినాయి. ఇప్పుడు కొత్తగా ఎవరో ఒకరితో నెగిటివ్గా మాట్లాడినంత మాత్రంలో దానికి ఆ సినిమాకి వచ్చే ఎఫెక్ట్ ఏముండదు. సినిమాకి రావాల్సినంత పేరు వచ్చేసింది. కలెక్షన్స్ కూడా కంపేరిటివ్గా బాగున్నాయి కలెక్షన్స్, కానీ ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇతర భాషల్లో ఇంకా బాగా ఆడే అవకాశాలు ఉన్నాయన్నమాట. మన తెలుగులో బాలకృష్ణుని ఇటువంటి సినిమాలు, ఒక సింహ, ఒక లెజెండ్, ఇలాంటి సినిమాలు అఖండ 1 ఇవి చూశారు. కానీ ఇప్పుడు మిగతా భాషల్లో ఈ ఈ స్థాయి సినిమాలు, ఈ స్టాండర్డ్ ఉన్న సినిమాలు ఇంకా చూడలేదు కనుక దానికి మంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుందని నేను అనుకుంటున్నాను. సరే, ఇటు పబ్లిక్ లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల్లోనే ఇలా వచ్చిందని చెప్పేసి ప్రొడ్యూసర్ చెప్పారు. పబ్లిక్ దగ్గర నుంచి అంటే అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో అఖండ 2 సక్సెస్ అయిందా, లేకుంటే మాస్ ఆడియన్స్ మాత్రమే దీనికి అడిక్ట్ అయ్యారా సార్? ఇది క్లాస్ అనేసరికి మీకు మిమ్మల్ని క్లాస్ పీపుల్ ఇప్పుడు అఘోరాలు, మంత్రాలు, తంత్రాలు వీటి జోలికి వెళ్ళరు. ఉన్నాయో లేవో మనకు తెలీదు. క్లాస్ ఆడియన్స్ ఏంటంటే అఘోరా అంటే ఎక్కడో ఉంటాడు, మనకెందుకు తెలియని విషయాల గురించి మనం ఎందుకు పట్టించుకోవాలనుకుంటారు. అదే కదా, ఏదైనా అంటే హ్యూమన్ ఫీలింగ్స్, హ్యూమన్ రిలేషన్స్ ఇటువంటి సినిమాల్ని చూస్తారు క్లాస్ వాళ్ళు. అంతేగాని మంత్రాలు, తంత్రాలు, భూతాలు, దెయ్యాలు వీటి జోలికి వెళ్ళరు కదా. దాని గురించి మనం ప్రత్యేకించి క్లాసు మాసు అని విడదీయవలసిన అవసరం లేదు. జనరంజకమైన సినిమా, ప్రజల్ని ఆకర్షించే సినిమా. కొన్ని సినిమాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే విశేషంగా ఆకర్షించే సినిమాల్లో అఖండ 2 కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. వెరసి మనం అనుకున్నట్టుగా 500 crores క్లబ్లో చేరుతుంది, ఇంకా పైకి వెళ్ళొచ్చేమో కూడా తెలియదు. ఈ రోజు కూడా ఆ మాట చెప్తున్నాను నేను. అది అంటే సినిమా మాత్రం ఆ సినిమా అనుకునేటువంటి ఆశించిన స్థాయి కంటే 10 పెరిగింది. ఆశించిన స్థాయి ఏంటంటే యాక్చువల్గా 100 కోట్లు 125 కోట్లు అయినట్టయితే 200 కోట్లు 300 కోట్లు ఉంటే సినిమా సరిపోతుంది. అలా కాకుండా అఖండ విజయం కలెక్షన్స్ పరంగా కూడా అఖండంగా కలెక్ట్ చేస్తుంది. అది ఈ సినిమాలో విశేషం. ఓకే సార్, కొంతమంది లాజిక్స్ వెతుకుతూ ఉన్నారు. మరి లాజిక్స్ వెతుకుతూ ఉండే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? సినిమాకి లాజిక్లు, సైంటిఫిక్ అప్రోచ్ మీకు దీని సమన్వయం కుదరదండి. లాజిక్ ఉంటే సినిమాకి లాజిక్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? బెడ్రూమ్లో డ్యాన్స్ చేయడం లాజిక్గా, ఒక జిల్లా కలెక్టర్ ఏమో డ్యాన్స్ చేయడం లాజిక్గా, ఒక రిక్షా వాడేమో రామాయణ మహాభారతాల్లో మర్మాలు చెప్పడం లాజిక్గా? అది కాదు. మీరు డైలాగ్ చెప్పాలంటే ప్రేక్షకుడు చప్పట్లు కొట్టాలి అంతే. ఆ డైలాగు వాడు పాత్ర ఏమిటి, వాడి పాత్రకున్న ఔచిత్యం ఏమిటి, వాడు ఎందుకు ఈ సంభాషణలు చెప్తున్నాడు, వీడు కలెక్టర్ ఎందుకు డ్యాన్స్ చేశాడు, ఇంకోటి పిల్లి మొగ్గులు ఎందుకు వేశాడు అన్నది మాకు అవసరం లేదు. సినిమా చూస్తున్నంతసేపు మాకు ఒక విధమైనటువంటి వినోదం కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి, ఒక థ్రిల్ కావాలి, పూరకాలు వచ్చినట్టుగా ఊగిపోవాలన్నమాట. అంతేగాని వీడంతమందిని కొట్టాడా, బాలకృష్ణ ఇలాగ ఎర్రగా చూస్తే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది, అలాగే ఎర్రగా చూస్తే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుందా, పమ్మట పోతుంది. అందువల్ల సినిమా అంటే నో లాజిక్, కానీ టు మేక్ బిలీవ్ అవుతుందేమో. మరి రాజమౌళి సినిమాలో ఏమో ప్రభాస్ ఆ కొండ అంచులో ఒక అడుగు ఆ బాటలో వెళ్తాడు, అది లాజిక్గా. వెనక్కి తిరిగి బాణం వేస్తాడు, అది లాజిక్గా. వేయగలడా, వేస్తే మనిషి బ్రతుకుతాడా అని సినిమాలు ఇవన్నీ ఆలోచించకూడదు. మనం చూసినప్పుడు మనల్ని ఎంతవరకు రంజింపజేసిందబ్బా ఏం చేశాడరా అందుకే విజువల్ వండర్ అంటారు, లాజికల్ వండర్ అంటారు. విజువల్గా అంటే ఆ దృశ్యపరంగా మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు.
చూసిన దృశ్యాల్లో మన హత్తుకునే దృశ్యాలు ఇవి. మన చేత చేదరించబడే దృశ్యాలు కాదు, మనల్ని హత్తుకున్న ఎంత మంచి లొకేషన్స్, ఎంత బాగా చూపించాడు, ఎంత బాగా ఫైట్ చేశాడు, ఇట్లాంటివన్నీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. వీటినే మొదటి నుంచి కూడా సినిమాలో ఆ ఎగ్జాజరేషన్స్, ఆ ఎక్సలెన్సీ ఇముడ్చుకుంటూ వచ్చారు జనాలు. మాయాబజార్ సినిమా ఏంటండి, మరి మాయాబజార్ మించిన సినిమా ఉందండి? మాయాబజార్ సినిమాగా, కానీ మాయాబజార్ని మించిన సినిమా లేదు. అదే అందులోని దర్శకుడు గొప్పతనం. ఈ రోజు కూడా 70 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆ సినిమా బతికుందంటే కారణం ఆ సినిమాలో అంటే ఎంత కొత్తదనాన్ని ఎంత నమ్మేటట్టుగా వాడు ఆవిష్కరించాడు అన్నదే మనకు ప్రధానం. ఆ విధంగా సినిమా ఎప్పుడు అంతేనండి, సినిమాలో లాజిక్ జోలికి వెళ్ళకూడదు. ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.